సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్. సో ఒక కామన్ పీస్ ప్లేస్ లో కూర్చొని మీ వీడియోస్ ఆన్ చేసుకుని ఈ సెషన్ ని 100% ఫోకస్ తో వినండి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్పీకర్ టుడే, అరుణ్ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ తో ఈరోజు మన ముందుకు వస్తున్నారు. సో అందరూ మీ వర్చువల్ క్లాప్స్ తో వెల్కమ్ చేయండి. అరుణ్ సార్, ద వర్చువల్ స్టేజ్ ఇస్ యువర్స్. Thank you, Lokesh sir, and everyone. Good morning. Good morning, Sheikh Sahid sir, Samara sir. Good morning. Najendra sir. Good morning. Ramanjanil sir. Good morning. Shivasri ma'am. Good morning. Gopala Rao. Good morning, sir. సో నా వాయిస్ క్లియర్ కదా? నా వాయిస్ కానీ వీడియో కానీ? ఎస్ సార్. సో ఎంతమంది మొబైల్స్ లో అటెండ్ అవుతున్నారు? అంటే మొబైల్స్ లో సో నిన్న టాపిక్ ఏమండి, దేనిపైన జరిగింది? చాలా మంది మొబైల్స్ లో అటెండ్ అవుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న టాపిక్ దేనిపైన జరిగింది? సక్సెస్ స్టోరీస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో లోకేష్ సార్ చాలా వండర్ఫుల్ గా తీసుకుంటారు. సో దాంట్లో ఒక్కరి గురించి మీకు నచ్చిన పర్సన్ గురించి ఒక్కరైనా మాట్లాడగలుగుతారా? లెట్ మీ పిక్ సంబడి. గోపాల్ రావు సార్. You can unmute, sir. Gopal Rao, sir. Yeah. Sir, good morning, sir. Good morning, all. సో నిన్న అటెండ్ అయిన సెషన్ నుంచి సక్సెస్ స్టోరీస్ ఫస్ట్ హాఫ్ సెషన్ అయితే కంప్లీట్ గా వరల్డ్ వైడ్ గా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది కంప్లీట్ గా యూఎస్ నుంచి. సో అక్కడ వరల్డ్ వైడ్ గా అక్కడ నుంచి పీపుల్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ దాంట్లో రోల్ఫ్ కేపే, ఆలన్ బే, డేవిడ్ మిల్టన్, సో చాలా మంది పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే కంప్లీట్ గా స్ట్రగుల్ అవుతూనే సక్సెస్ అవ్వాలి, కంప్లీట్ గా సక్సెస్ స్టోరీసే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి కమింగ్ టు మన ఇండియాకి వస్తే ఫస్ట్ అయితే మన ప్రేమ్ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ పీపుల్ ఎవరంటే మాట్లాడేది ఫస్ట్ అయితే ప్రేమ్ సారే. యాజ్ ఆఫ్ నౌ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ప్రేమ్ సార్ ఈజ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐ మీన్ డిఫరెంట్ కంపెనీస్ అయినా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ ప్రేమ్ సార్. అండ్ ఇంట్రడ్యూస్ చేసింది అభిలాష్ తమ సార్, మన ఇండస్ట్రీ అని. అండ్ శంసుద్దీన్ సారు గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే వీళ్ళు మనకి గురువుల టైప్. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఇన్ ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ ది ఆపర్చునిటీ. అండ్ మీరు చెప్పలేదు ప్రేమ్ సార్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఏ పర్సన్ స్పెసిఫిక్ గా? ఎస్ సార్, ప్రేమ్ సార్ వాజ్ ది ఇన్స్పిరేషన్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ షేరింగ్. నెక్స్ట్ వచ్చేసి హరిప్రసాద్ సార్, పి హరిప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో మీరు నిన్న సెషన్ లో ఎవరిని చూసి ఇన్స్పైర్ అండి? ఎవరి స్టోరీ మీకు టచ్ అయింది? Obviously Prem sir, Abhilash Thomas sir, none other than sir Indians. We need only Indians, but founders are older. అంటే పాత వాళ్ళైనా కానీ అదర్ ఇండియన్, అదర్ కంట్రీస్ నుంచి. కానీ మనం మాత్రం, అంటే నేను మాత్రం ప్రేమ్ సార్ నుంచి సార్ ఇన్స్పైర్డ్ ఎలాట్. అంటే ఎప్పుడు బెంగళూరులో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ స్టేజ్ నుంచి ఆ పేజ్ తీసుకొని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండగలుగుతున్నా అంటే దట్ ఈస్ ద చెప్తున్నాను. మొక్క నాటిన తర్వాత మనం వెయిట్ చేసిన తర్వాత దాని ఫ్రూట్స్ ఎలాగ మనం తీసుకోగలుగుతాం, ఆ ప్లాట్ఫామ్ లైక్ ఇట్ సార్. అండ్ ఆల్సో అభిలాష్ థామస్ సార్ చేసే స్పీచ్ మోటివేషన్స్ కానీ ఎలా మనం
దాన్ని తీసుకెళ్లాలా, ఎలా ఇన్స్పైర్ అయినా సార్ దాని మీద నేను చాలా హోప్స్ ఉన్నాను సార్. ప్లస్ దాంతో పాటు మన ఇప్పుడు ఎవరైతే ప్రజెంటేషన్స్ మెంటర్స్ వాళ్ళు అబ్వియస్లీ మమ్మల్ని ఓ స్టేజ్ కి తీసుకెళ్తున్నాను సార్. ఇంతవరకు ఉన్న లైఫ్ ఏంటి, ఇప్పుడు మనం ఏ లైఫ్ లో వెళ్ళాలా, ఎలా గ్రోత్ అవ్వచ్చు, ఆల్ టిప్స్, సక్సెస్ కానీ మామూలుగా పైప్ లైన్ బిల్డింగ్ కానీ టోటల్ సార్ A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు జరిగిన ప్లస్ మిగతా జరిగే సెషన్స్ కానీ చాలా వండర్ఫుల్ గా జరుగుతున్నాయి సార్. బ్యూటిఫుల్ సెషన్ సార్. ఐ లైక్ ఇట్ సో మచ్ సార్. అంటే నేను ఎక్కువ నేర్చుకునేది ఎక్కడంటే ఈ 7-8 డేస్ అదే 9 డేస్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాను సార్. ఇంతవరకు నా 40 years ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్ ఉంది, ప్లస్ ఇలా గ్రోత్ అవ్వచ్చు అనే పాయింట్స్ లైఫ్ లో వినలేదు సార్. ఫస్ట్ టైం ఐ హర్డ్ సార్ అండ్ ఐ అబ్వియస్లీ ఫుల్లీ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ షేరింగ్. సో నిన్న ఎంతమందికి ఒక క్లారిటీ వచ్చింది అంటే ఎంత దూరం మనం మన డ్రీమ్స్ పెట్టుకోవచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు అని వచ్చింటే ఐ అని టైప్ చేయండి. ఒక కనపడి ఉంటుంది ఒక స్టాప్, మీకు ఒక స్పాట్, రైట్? సో అందరు క్లారిటీ వచ్చింది. సో నేనేం చెప్పబోయేది అంటే ఆ దూరంని మనం కూడా రీచ్ కావచ్చు. ఓకే, సో అది ఇండస్ట్రీ వల్లనే ఎందుకు అవుతుంది, అదే నా టాపిక్ అండి. సో అది ఎందుకు ఆ స్పెషాలిటీ అండ్ ఆ స్కిల్స్ కానీ ఆ గేర్స్ కానీ మనకి ఇండస్ట్రీలో ఉన్నాయి. అవేవో మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్? సో స్క్రీన్ విజిబుల్ సార్? లోకి సార్? So once reshare the screen, it is showing that started screen sharing. సార్ ఇప్పుడు ఓకేనా? Yeah, bro. It is. సో ఇండస్ట్రీ సో దీని గురించి చెప్పే బదులు ముందు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే, సో ఇఫ్ యు హ్యావ్ ఎ ఫెరారీ, ఓకే, సో అది టాప్ స్పీడ్ 0.5 సెకండ్లో రీచ్ అవుతుంది. ఇట్ మే బి 100-200. ఒక మంచి హైవే ఉంది, ఓకే. ఇప్పుడు అదే ఫెరారీకి టైర్లు పంచర్ అయి ఉన్నాయి, అది నడుస్తున్నాయి, ఓకే. సో యాక్చువల్గా ఒక కంపెనీ కానీ నాట్ ఓన్లీ ఇండస్ట్రీవా, ఏ కంపెనీ అయినా ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటే 4 టైర్స్ ఉంటుంది మనకి. ఫస్ట్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రొఫైల్, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళ ఫిలాసఫీస్ ఏమి, నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ప్రోడక్ట్స్తో వారు బిజినెస్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ట్రైనింగ్ సిస్టమ్ ఎలా ఉంది, వాట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఏంటి. సో ఈ 4 పిల్లర్స్ పైనే కొత్త ఒక ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది, కంపెనీస్ అనేవి. సో మన దాంట్లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయో మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొఫైల్. సో దీనికంటే ముందు ఐ విల్ స్టార్ట్ విత్ కంపెనీ యొక్క ఫిలాసఫీ. సో ఏ ఫిలాసఫీ రన్ అవుతుందంటే, వాట్ ఎవర్ డెసిషన్ వీ టేక్ విల్ కీప్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ మైండ్. ఇది ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎంప్లాయీ డెస్క్ పైన ఉంటుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎంప్లాయీ డెస్క్ పైన ఉంటుంది. అంటే ఇట్స్ ట్రూలీ డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ అండ్ పీపుల్స్ కంపెనీ. సో దీని గురించి నాకంటే ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు చెప్పడానికి. సో అందరు వినడానికి రెడీ ఉన్నారా? సో టైప్ ఆర్ రెడీ ఉన్నారా? సో దీన్ని షేర్ చేయడానికి లెట్ మీ ఆస్క్ మనోజ్ సార్, ఆర్ యూ రెడీ? సో 2 వీడియోస్ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. మీకు క్లియర్ కట్ ఆ స్పెషల్ పర్సన్ మీకు చెప్తారు. సో అతనికంటే నేను బాగా చెప్పలేను.
సో మనోజ్ సార్ ఆర్ ఎల్స్ శరత్ సార్ మీరు షేర్ చేయొచ్చు. యా సార్. యా. సార్ మన మనోజ్ సార్ని కోహోస్ట్ చేయాలి. హలో హలో బాలాజీ సార్, బాలాజీ సార్కి సెండ్ చేయండి, సార్ సెండ్ చేస్తాం, షేర్ చేస్తాం. సార్ 1 minute. ఓకే. About the turnover. At Indus Viva, we don't think about the turnover or net profit, all usual flamboyant terminologies of the corporate world. We always think about how can we create 1,000 diamonds in this organization. My biggest dream is by the year 2030, if you go to any remote villages of the country, you will be able to see an Indus Viva distributor as the richest man. థ్యాంక్ యూ ఫర్ సెయింగ్. సో ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉంటుంది, కంపెనీ యొక్క విజన్ ఏంది, మిషన్ ఏంది. సో దానిపైన వాటి రిఫ్లెక్షనే ఇప్పుడు కంపెనీ యొక్క గ్రోత్ ఉంటుంది, కంపెనీ యొక్క పనులు ఉంటాయి. So once reshare. ఓకే సార్. ఇప్పుడు విజిబుల్ సార్? No, sir. సో నెక్స్ట్ వచ్చేసి, సో బేసిక్ థింగ్స్ ఇండస్ట్రీ ఆఫ్ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏ టైంలో స్టార్ట్ చేయడం జరిగిందంటే, ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీనే ఒక నెగిటివ్ ఫేజ్లో స్టార్ట్ చేశాం. ఓకే. సో ఏదన్నా కంపెనీ గ్రోత్లో ఉన్నప్పుడు దాన్ని చాలా మంది స్టార్ట్ చేస్తారు, కానీ మన సిఏ అందరు సార్ ఈ ఇండస్ట్రీ యొక్క పరిస్థితి చూసి స్కోప్ అర్థమైంది. ఓకే, స్కోప్ ని అండర్స్టాండ్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది 2014లో. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ డొమైన్ కిందకి రిజిస్టర్డ్ కంపెనీ. సో మన ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు కింద ఏ కంపెనీ రిజిస్టర్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అవర్ ఓన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, సో దాని స్పెషాలిటీ ఏమంటే, చాలా మంది వేరే సమ్ XYZ కంపెనీస్ దే విల్ బి హ్యావింగ్ ఓన్లీ ఆఫీసెస్, అంటే రెంటెడ్ ఆఫీసెస్, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్, వేరే అదర్ కంపెనీస్ కూడా.
కంపెనీ ఓన్డ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. అంటే దాని ఇండికేషన్ ఏమి అంటే వీఆర్ స్ట్రాంగ్ హియర్, మేము గట్టిగా నిలబడుతున్నాం, ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకోవడానికి మేము రెడీ అని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ టు లాంచ్ ఇన్ యుఎస్ఏ. ఒక ఇండియన్ కంపెనీ యుఎస్ఏలో మామూలుగా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలంటే చాలా కస్టమ్ చెక్కింగ్స్ ఉంటాయి. అలాంటిది హెల్త్ బెవరేజెస్ యుఎస్ఏలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, అండ్ చాలా పేపర్ వర్క్స్ ఉంటాయి. అలాంటిది అక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తో అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మన ఇండియన్ కంపెనీ ఇక్కడ బిజినెస్ అంటే మన స్టాండర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన బిల్డింగ్స్ ఇది. అండ్ మనం బెంగళూరు వెళ్ళినప్పుడు వీ క్యాన్ సీ అండ్ విజిట్ ఆఫీస్. అండ్ హౌస్టన్ లో మన ఆఫీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి paid 100 crores as incentives in 2018. పాత స్టాటిస్టిక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ కి ఫ్రంట్ లోడింగ్ ఉంది. అంటే చాలా కంపెనీస్ లో ఏం చేస్తారంటే మనది ఇంత రిజల్ట్ ఓరియంటెడ్ కదా, వై డోంట్ యూ టేక్ స్టాక్ అన్ని ఒక 10 లక్షలు 20 లక్షలు కానీ ఒక 5 లక్షల స్టాక్ తీపిస్తారు. తీపిచ్చేసి తర్వాత దాన్ని రీటైల్ చేయడానికి ఎటువంటి హెల్ప్ చేయరు. అట్లాంటి ఫ్రంట్ లోడింగ్ అని ఉండదు. సో అండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హై ర్యాంక్స్ వరకు, ఏ ర్యాంక్స్ వరకు అయినా కానీ ప్రతిరోజు 8 ప్రోడక్ట్సే కొనకండి. అంటే అదొక ప్రాబ్లంకి కంపెనీ స్టాప్ పెట్టేసింది, ఎవరు ఫ్రంట్ లోడింగ్ ఎక్కువ చేయలేరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నో హిడెన్ ఛార్జెస్. సో ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ అనే డెలివరీ పైన ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఓకే, ట్యాక్సెస్ 16% ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసుకున్నారు కొంతమంది. సో అలాంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు మన కంపెనీలో. అండ్ యూనిఫామ్ ప్రైస్. మనం కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడికి పంపించాలన్నా ఇట్ మే కాస్ట్ 100 రూపీస్ ఓన్లీ ఫర్ డెలివరీ. అదే ప్రోడక్ట్, అదే ఐపల్స్ కానీ అదే ఐస్లిమ్ కానీ మనం సపరేట్గా ఒక బస్ స్టాండ్లో కానీ ఎక్కడన్నా కానీ మనం కొరియర్ చేయాలి అంటే దాని వెయిటేజ్ బట్టి తీసుకుంటాం. అది చాలా కాస్ట్లీ. మనకి అప్పుడు అది 200 నుంచి 500 దాకా కూడా అవుతుంది, కొన్ని వందలు 1000 కూడా అవుతుంది ఎక్కువ ప్రోడక్ట్స్. అలాంటిది మనకు ఓన్లీ 100 రూపీస్ డెలివరీ చార్జెస్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క ప్రోడక్ట్. నెక్స్ట్ మన క్లాక్ టర్మ్ 300 crores ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి కో-అప్లికెంట్. థౌజండ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్లీవ్ విత్ కో-అప్లికెంట్. అంటే మన కంపెనీ నుంచి అదర్ కంట్రీస్ కి చాలా మందికి వెళ్ళరు. ఇక్కడ ఎంతమందికి టూర్స్ ఇస్తాం, ట్రావెలింగ్ అంటే ఇస్తాం. మీరు ఒక్కటి పోతే బాగుంటుందా, విత్ కో-అప్లికెంట్ తో పోతే బాగుంటుందా? ఎగ్జాక్ట్లీ, కో-అప్లికెంట్ అంటే మీ మదర్ కానీ వైఫ్ కానీ. ఓకే, అండ్ జీరో డెప్త్ కంపెనీ. సో ఇప్పుడు మన కంపెనీ మెయిన్ స్ట్రెంగ్త్ ఇదే, ఇంతవరకు కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు. జీరో డెప్త్ కంపెనీ, అది ఎందుకో మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. సో దీని సర్టిఫికేషన్స్ అన్ని చాలా ఉన్నాయి, వీ క్యాన్ సీ. నెక్స్ట్ స్టాప్ ఎనేబుల్డ్ నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ఫిక్కీ. నెక్స్ట్ 50 గవర్నమెంట్ లో సపరేట్ గా సెక్షన్ ఉంది గిఫ్ట్ అని, గులాటీ ఇన్స్టిట్యూట్స్ అని. సో దాని స్పెషాలిటీ ఏమంటే సపరేట్ గా డైరెక్ట్ సెల్లర్స్ కి డూస్ అండ్ డోంట్స్ ట్రైనింగ్స్ ఇస్తాం. ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడాలి, ఏ టర్మినాలజీ యూజ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అని సపరేట్ గా డూస్ అండ్ డోంట్స్ ట్రైనింగ్ తీసుకుంటాం. అట్లా మన కంపెనీలో 1500 members కి ట్రైనింగ్ జరిగింది. అండ్ అవార్డ్స్ ఆఫ్ బెస్ట్ వెల్నెస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్, సిప్లా కంటే మనకే అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ 148% గ్రోత్, యాన్యువల్ గ్రోత్.
అదర్ కంపెనీస్ తో పోలిస్తే స్టార్ట్ చేసిన 6 years లో ఒక 1 year గ్రోత్ ఇంత డ్రాస్టికల్ గా షిఫ్ట్ కావడం అనేది మన ఇండస్ట్రీతోనే సాధ్యం. అది ఎందుకో నెక్స్ట్ లో అర్థమవుతుంది మీకు. అండ్ నాట్ ఓన్లీ యుఎస్ఏ, ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది, అండ్ నెక్స్ట్ శ్రీలంకలో ఉంది, బంగ్లాదేశ్ లో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ నేపాల్ లో ఉంది. నియర్లీ 5 కంట్రీస్ లో మీరు బిజినెస్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా పెద్ద సెల్లింగ్ పాయింట్. ఎందుకంటే ఏదైనా కంపెనీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలి అంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. అంటే కస్టమ్స్ కి పే చేయడం కానీ మనకి ఎక్కడ చేసినా ఒకటే ప్లాన్, యూనిఫామ్ ప్లాన్. ఫర్ సపోజ్ యుఎస్ఏలో ఒకరు ప్రోడక్ట్ కొంటే అది 25 PV. ఓకే, అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 లానే ఉంటుంది. ఓకే, క్లియర్? సో యాక్చువల్గా మన కంపెనీ స్పెషాలిటీ ఏమంటే మన కంపెనీకే ఇది కుదిరింది. ఏమని? ఇంటర్ కంట్రీస్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ ఆర్డర్ పెట్టచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ పెట్టచ్చు. ఆప్షన్స్ ఎక్కడ లేవు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్స్ గురించి. సో మన ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమి? యాక్చువల్ మన కంపెనీ యొక్క ఫిలాసఫీ ఏమి అంటే విల్ నెవర్ మ్యానుఫ్యాక్చర్ ఎ ప్రోడక్ట్ విచ్ వి couldn't give to our own parents and children. అంటే మా పిల్లలకి, మా పేరెంట్స్ కి ఇవ్వలేని ప్రోడక్ట్స్ మేము అస్సలు తయారు చేయడం. ఈ ఫిలాసఫీ వల్లనే మన ప్రోడక్ట్స్ డిజైన్ చేయబడినాయి. యాక్చువల్గా మన కంపెనీ తలుచుకుంటే వాట్ నాట్ నేమ్ ఏ ప్రోడక్ట్, ఇట్ క్యాన్ ప్లేస్ ఇట్. ఓకే, పిన్ టు ప్లేన్ వరకు ఎలాంటి ప్రోడక్ట్స్ అని చెప్పండి. కంపెనీకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పెట్టే కెపాసిటీ ఉంది. ఓకే, సో డైరెక్షన్ లో మీకు చాలా మందికి డౌట్స్ రాలేదా? మనం ఎందుకు గ్రాసరీస్ పెట్టకూడదు? వచ్చిందా ఎవరికైనా? వచ్చింటే చాట్ బాక్స్ లో పెట్టండి, గ్రాసరీస్ ఎందుకు పెట్టకూడదు? ఎవరికైనా డౌట్ వచ్చిందా? వై డోంట్ వి క్లోతింగ్స్ ఎందుకు పెట్టకూడదు మన కంపెనీలో? ఓకే, పెట్టచ్చు కదా, నడుస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఎందుకు పెట్టకూడదు? అంటే లైక్ పేస్ట్, షాంపూస్, డైలీ బిజినెస్ జరుగుతుంది కదా, అంటే అవి నిత్యావసర వస్తువులు, మనుషులు కొంటానే ఉంటారు. ఓకే, సో ఎంతమందికి ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కంపెనీలో? ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ వీ నీడ్ టు గెట్ క్లారిటీ. వై? బికాస్ ఐఫోన్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఐఫోన్ యాక్స్ ఎవ్రీబడి నో. వాళ్ళు ఇయర్ కి ఎన్ని మోడల్స్ రిలీజ్ చేస్తారు? ఒకటే, ఓన్లీ 1 మోడల్. కానీ ఆండ్రాయిడ్ అందరు తెలుసు కదా, అది కూడా మొబైలే. ఎన్ని మోడల్స్ వస్తాయి? రోజుకి మినిమం 2 వస్తాయి. కానీ వరల్డ్ లో హైయెస్ట్ టర్న్ ఓవర్ ఎవరు చేస్తున్నారంటే ఐఫోన్ వాళ్ళు. క్లియర్? అంటే దీని అర్థం ఏమంటే దమ్మున్న ప్రోడక్ట్ ఒక్కటి చాలు, కొన్ని వేల ప్రోడక్ట్స్ అవసరం లేదు మనకి. క్లియర్? సో అందుకోసమే మన కంపెనీ ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఆయుర్వేద పిక్ చేసుకున్నారు. ఆయుర్వేద కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ చేయొచ్చు. కానీ దాంట్లో ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ సెక్టార్ తీసుకున్నాం. ఓకే, అంటే మన ప్రోడక్ట్స్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి ఫుడ్ ఉంటుంది అండ్ ఈజీ టు కన్జ్యూమబుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అంటే దీని థీమ్ ఏమంటే లెట్ మెడిసిన్ బి ఫుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇది
ఎవరితో కొలాబరేట్ చేసిన అంటే బయో యాక్టివ్ జపాన్ కార్పొరేషన్. సో అందరికి జపాన్ తెలిసిందని ఏమంటే కామన్ థింగ్, జపనీస్ ప్రోడక్ట్స్ అనేది చాలా క్వాలిటీతో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని పేరు చెప్తాను. టాటా, మెర్సిడీస్, నెక్స్ట్ టయోటో, నెక్స్ట్ వచ్చేసి మారుతి. సో ఈ మూడిట్లో కాస్ట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీలో ఏది పిక్ చేసుకుంటాం? విచ్ వన్? టయోటో, ఎగ్జాక్ట్లీ. బికాస్ జపాన్కి పెట్టింది పేరేమంటే క్వాలిటీ మ్యాటర్స్. సో అలా అందుకోసం మన కంపెనీ వాళ్ళకి ట్రెడిషనల్ బిజినెస్ లో చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్, అలాంటి వాళ్ళు వచ్చి పెడుతున్నారు మన ఇండస్ట్రీలో పెట్టింది. అంటే ఆల్రెడీ బయో యాక్టివ్ జపాన్స్ కి ఉన్న స్పెషాలిటీ ఏమంటే రీసెర్చ్ చేసి ఎలాంటి అయితే హర్బ్స్ ఉన్నాయో అవి రీసెర్చ్ చేసి యూస్ఫుల్ అయినవి ఎక్స్ట్రాక్ట్స్ చేసి సెల్ చేసేది. ఓకే, సో వాళ్ళ R&Dతోనే మన ప్రొడక్ట్స్ డిజైన్ చేసుకోండి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ R&D అన్నమాట. సో మనది అడ్వాన్స్ ఆయుర్వేద. సో మామూలు ఆయుర్వేదకి అడ్వాన్స్ ఆయుర్వేదకి డిఫరెన్స్ ఏమి అంటే, సో మనకు సపరేట్గా పబ్లికేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి వీ హ్యావ్ అవర్ ఓన్ పబ్లికేషన్స్ అండ్ అదర్ సైన్స్ యాడ్ చేయడానికి అదర్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద ఫర్మ్స్ని కానీ అప్రోచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సపరేట్ మనకు సారీ ఇది వీడియో స్టక్ అవుతుంది నాకు, ఇక్కడ లో మిస్ అవుతుంది. సో పబ్లికేషన్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. అండ్ R&D ఫామ్ చేయాలి అంటే నియర్లీ 300 సైంటిస్ట్ ఉండాలి. ఊరికే ఏదో నెట్లో టైప్ చేసేది కాదు. 300 సైంటిస్ట్ కూర్చొని డిజైన్ చేసిన ప్రోడక్ట్స్, రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్స్. అండ్ అది ఎవరితో అప్రూవ్ అయిందంటే DSRI, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన R&D ఫెసిలిటీ ఉంది సపరేట్గా. సో యాక్చువల్గా యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ అలాంటి కంపెనీస్ చూసుకుంటే యాపిల్ ఎందుకు అంత టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ R&D పైన ఖర్చు పెడతారు. R&D పైన ఖర్చు పెట్టినందుకు వాళ్ళకు రిఫైన్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి. అండ్ కస్టమర్స్కి ఏం కావాలి, జనాలకి ఏం కావాలో అదే వస్తుంది. కాబట్టి మనకు సపరేట్గా R&D ఉండడం కారణం ఏంటి అంటే, సో మనకి రిఫైన్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి అండ్ కస్టమర్స్కి ఏం కావాలో అవే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ GMP సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇప్పుడు సమ్ XYZ కంపెనీస్ ఉంటాయి, సమ్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి కంపెనీస్, వాళ్ళతో టైఅప్ అయి ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు మార్కెట్ చేస్తుంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏమి అంటే వీళ్ళు క్వాలిటీ పోతుంది. ఎగ్జాంపుల్, వాళ్ళు బిజినెస్ భయంకరంగా చేస్తున్నారు, మంచి ప్రోడక్ట్ ఉంది, సడన్ గా ఆ మ్యానుఫ్యాక్చర్కి ఆ కంపెనీకి సరైన రిలేషన్ లేకపోతే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మార్చాల్సి వస్తుంది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డిస్ట్రిబ్యూటర్స్ పైన అది ఎఫెక్ట్ అవుతుంది. కానీ మన దాంట్లో అట్లాంటి లేదు. వై? బికాస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ అనేది మనం వండుకుంటే టేస్టీగా ఉంటుందా, పక్కన వండితే బాగుంటుంది మన ఇంట్లో, రైట్? సో మనం అనుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆయుష్ సర్టిఫికేషన్స్ కానీ హలాల్ సర్టిఫికేషన్స్. అంటే మనం వరల్డ్లో ఎక్కడ బిజినెస్ చేయాలన్నా అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. హలాల్ సర్టిఫికేషన్, కోసర్ సర్టిఫికేషన్. హలాల్ ఎందుకంటే ముస్లిమ్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సమ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోకూడదని. సో కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి ముందే ఫిక్స్ అయిపోయింది, వరల్డ్ వైడ్ చేయాలి అంటే గల్ఫ్లో కూడా చేయాలి. అంటే ఫ్యూచర్లో మనం గల్ఫ్లో కూడా ఎంటర్ అవుతాం, గల్ఫ్ కంట్రీస్లో కూడా.
నెక్స్ట్ కోర్సెస్ సర్టిఫికేషన్స్, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకు సపరేట్ సర్టిఫికేషన్ అండ్ ఇండియన్ సర్టిఫికేషన్స్ కానీ అండ్ జిఎంపీ సర్టిఫికేషన్స్ ఆల్రెడీ మనకు. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏమి అంటే నో కాంపిటీషన్. ఓకే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ దానికి కాంపిటీషనే లేదు. ఎగ్జాంపుల్ ఐగ్లో, ఒక లిక్విడ్ తీసుకోవడం వల్ల నీ స్కిన్ కున్న అన్ని ఇష్యూస్ పోవడం అనేది ఎక్కట్లేదు. ఓకే, జ్యూస్ ఎగ్జాంపుల్ ఐపల్స్ ఈజ్ ఏ జ్యూస్ కదా, జ్యూసులు మస్తు ఉన్నాయి బయట, కానీ ఐపల్స్ తాగడం వల్ల మీ మొత్తం ఓవరాల్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది. ఓవరాల్ బయట కాఫీలు మస్తుగా ఉన్నాయి, కానీ ఐ కాఫీ తాగడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీరు మీ హెల్త్ ని కాపాడుకోవచ్చు విత్ ఐ కాఫీ. నెక్స్ట్ యూనిక్ ప్రైస్. మనకు ఎంతమంది ఇక్కడ ప్రైజింగ్ ఎక్కువ అనుకుంటున్నారు? 3700 అంటే ఎక్కువ అనుకుంటున్నారు. ఎక్కువ అనుకుంటే టైప్ చేయండి, ఐ అని టైప్ చేయండి. ఎస్ సార్, మన ప్రైజింగ్ ఎక్కువ. నో సార్, సమారా సార్. సో సార్కి వాల్యూ అర్థమైంది. సో యాక్చువల్గా మన కంపెనీ ఆ ప్రైజింగ్ పెట్టడం ఎందుకు జరిగింది అంటే విల్ బి గెటింగ్ సమ్ క్లారిటీ, ఎలాంటి పీపుల్ని టార్గెట్ చేయాలి అని. ఓకే, ఎగ్జాంపుల్ మనం ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినా, ఓకే, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే దారిలో మనకు చాలా మంది కలుస్తారు, సెక్రటరీ కావచ్చు, వాళ్ళ డ్రైవర్ కావచ్చు. ఓకే, మన ప్రోడక్ట్ ఎవరు ఎఫర్ట్ చేయగలరు అంటే ఆ ఎమ్మెల్యే. ఓకే, మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరు కావచ్చు అంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు, ఇఫ్ హీఈస్ ఇంట్రెస్టెడ్, అతనికి పీపుల్కి సర్వ్ చేయాలంటే అది సెకండరీ. నెక్స్ట్ వచ్చేసి అతన్ని డ్రైవర్ దగ్గర నుంచి అతని అసిస్టెంట్ వరకు మన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. ఆ ప్రైజింగ్ పెట్టడం ఆ క్లారిటీ వస్తుంది మనకు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఇది చాలా పవర్ఫుల్ ఉంది, ఎందుకంటే చాలా కంపెనీస్లో ఉన్న మైనస్ ఏమి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ సపరేట్ కార్స్ పెట్టుకుంటారు. అంటే కంపెనీ విజన్ ఒకటి చోటు ఉంటే వీడు ఒకటి చోటు ఉంటాడు. ఓకే, ఒకటి ఫెరారీ పెట్టుకుంటాడు, ఒకటి టయోటాలో నడుపుతుంటాడు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే పీపుల్కి ఒక క్లారిటీ ఉండదు, అండ్ కంపెనీకి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంది. సో కంపెనీ ఓన్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో కంపెనీ వైబ్రెంట్ వివా ఫిలాసఫీ ఇక్కడే ఉంది, డోంట్ బి ఈవిల్ అని. ఓకే, సో ప్రతి ఒక్క నాలెడ్జ్ కానీ మనకి ప్రతి ఒక్కటి ఫ్రీ వస్తుంది ఇక్కడ. ఇదే నాలెడ్జ్ మనం బయట తెచ్చుకోవాలంటే నియర్లీ మంత్లీ 1 lakh పైన ఖర్చు చేసుకోవాలి. వై? బికాస్ ఐఎమ్ సీయింగ్ అనమాట. సో డిఫరెంట్ ఆప్షన్స్ చూస్తున్నాను, వేరేవి ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కానీ అవన్నీ నేర్చుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది థౌజండ్స్ ఖర్చు పెడుతున్నారు, అండ్ అది ఇంప్లిమెంట్ చేయడానికి వీలో ఓన్ కాస్ట్. కానీ ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 3D సపోర్ట్. మీ స్పాన్సర్ వచ్చేసి మీకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, అండ్ ఇండస్ట్రీగా మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుందంటే ఇన్స్టెన్సివ్స్, అంటే మీకు మనీ ఇన్కమ్ ఇవ్వడంలో కానీ, అండ్ ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే మీకు డెలివరీ అవి దాంట్లో. నెక్స్ట్ వైబ్రెంట్ వివా మీ పర్సనల్ గ్రోత్ గురించి అండ్ బిజినెస్ ఎలా చేయాలి దాని గురించి అండి. నెక్స్ట్ ఈ వైబ్రెంట్ వివాకి మనకు అండ్ కంపెనీకి కామన్ పాయింట్ ఏమి అంటే డిఎస్సి, డిస్ట్రిబ్యూటరీ అడ్వైజరీ కౌన్సిల్స్. దీనిలో 10 members ఉంటారు. దానిలో మనకు ఫస్ట్ మెంబర్ వచ్చేసి శంషుద్దీన్ సార్, అది ఫిక్స్డ్. ప్రజెంట్ సార్ ఎక్స్పైర్ అయ్యారు, సో అది వేరే మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పొజిషన్ ఉమెన్కి ఉంటుంది, హైయెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మెంబర్కి ఎవరంటే ఐకాన్ ఆఫ్ ది ఇయర్, అంటే ఆ ఇయర్లో హైయెస్ట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు అండ్ ఎథికల్గా బిజినెస్ బిల్డ్ చేసిన వాళ్ళు.
ఓకే, సో వాళ్ళకి దానిలో మెంబర్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7 మెంబర్స్ని 10 మెంబర్స్లో మిగతా 7 మెంబర్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ పైన ప్రతి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళే ఫిక్స్ అయి ఉండరు. సో ఈ డిఎస్సి ఎందుకు ఫామ్ చేశారంటే మన డిస్ట్రిబ్యూటర్స్ని ఒక రిప్రజెంటేటివ్, అంటే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటే కంపెనీకి కమ్యూనికేట్ చేయడానికి, అండ్ కంపెనీ ఏ డిసిజన్ తీసుకోవాలన్నా, ప్లాన్లో ఒక లెటర్ చేంజ్ చేయాలన్నా, ఓకే, ప్రోడక్ట్స్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఫస్ట్ ఈ డిస్ట్రిబ్యూటరీ అడ్వైజరీ కౌన్సిల్ ముందర ప్రపోజ్ చేయాలి. అక్కడ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ ఒప్పుకొని 10th మెంబర్ ఒప్పుకోకుంటే కూడా అది పాస్ కాదు. అర్థమవుతుందా? సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది డిఎస్సి. సో ఇప్పుడు దీని యొక్క ప్లస్ పాయింట్ ఏమంటే మనకు ప్రతి ఒక్కటి ఏ చేంజెస్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్కి హెల్ప్ అయ్యే విధంగానే ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ గ్రో అయ్యే విధంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రాబ్లం వచ్చేది ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ప్లాన్, దీని గురించి నేను ఎక్కువ డెప్త్గా చెప్పదలుచుకోలేదు. వై బికాస్ మనకు ఫ్యూచర్లో నెక్స్ట్ మనకి ప్లాన్ గురించి చెప్పడం ఉంటుంది, అండ్ కొన్ని పాయింట్స్ నేను చెప్పగలుగుతాను. యాక్చువల్గా మనకి ఇవన్నీ రావడానికి ఏం రీజన్ ఏమి అంటే యూనిఫామ్ ప్లాన్ ఓవర్ ది గ్లోబ్. ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. సో యూఎస్ఏలో ఉన్నవానికి ఒకే ప్లాన్, మనకు ఒకటే ప్లాన్. నెక్స్ట్ ఎలాంటి కంట్రీస్లో స్టార్ట్ చేసినా ఒకటే ప్లాన్ ఉంటుంది. అంటే ప్రైసింగ్ చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు వాళ్ళ కంట్రీ కరెన్సీని బట్టి, కానీ ఒకటే ప్లాన్. అండ్ హైబ్రిడ్ ప్లాన్ మనం. సో మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఈగల్ స్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు, డెప్త్ బిల్డ్ చేయొచ్చు, విడ్త్ కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ లెగ్స్ కూడా ఉంటాయి అండ్ 2 లెగ్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో మనకి ఎందుకు ఓన్లీ 2 లెగ్స్లో బిల్డ్ చేయాలి అంటే మన రూట్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఓకే, సో స్టార్టింగ్లోనే మీకు 10 లెగ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు మీ టీమ్ని సపోర్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ 1, 2, 3 స్టార్టింగ్లో మీకు ఇచ్చేస్తే 1 దగ్గర ఎక్కువ టైం పెడితే 2కి ప్రాబ్లం, 3 దగ్గర ఎక్కువ టైం పెడితే 1, 2కి ప్రాబ్లం. ఓకే, సో మీకు మేనేజింగ్కి కష్టం అవుతుందని కంపెనీ సర్టెన్ స్టేజ్ డైమైన్ అయిన తర్వాత ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఎట్ ఎవ్రీ లెవెల్. సో డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటే ఎటువంటి స్టార్ట్అప్స్ లేకుండా ఉత్త రీటైలింగ్ తోని 1,44,000 అర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ 50s నుంచే మనకి ర్యాంక్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ రూబీస్ నుంచి పర్ల్ కానీ ఎమరాల్డ్ కానీ ఆ లెవెల్లో మనకి ర్యాంక్ మెయింటెనెన్స్ ఇంకా అడిషనల్ అవుతుంది. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు యాడ్ ఆన్ చేశారంటే మనకు సర్టెన్ టీమ్ అండ్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత టీం ఎక్కువ ఉంటుంది, మనకు కొంచెం ఖర్చు పెట్టేది ఉంటుంది. లైక్ మన ఓన్గా మన హోటల్లో స్టే చేయడానికి కానీ, ప్రజెంట్ అయితే కరోనా వల్ల అది కూడా వెళ్ళిపోయిందండి, రైట్? సో అలాంటి ఖర్చులు మనకు బేర్ వేసుకోవడానికి ఈ ర్యాంక్ మెయింటెనెన్స్ పెట్టడం జరిగింది. అండ్ రాయల్టీ ఇన్కమ్స్, సర్టెన్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత సర్టెన్ రాయల్టీస్ ఉంటాయి. అండ్ అడిషనల్గా మనకు మన కోఅప్లికెంట్ కూడా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంతే నేను చెప్పాల్సింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెండింగ్ హియర్. సో బ్యాక్ టు ది హోస్ట్. Thank you, Arun sir, for your wonderful explanation about why only Indus Viva. So, మీరు చూసారు కదండి, ఏ కంపెనీ ప్రొవైడ్ చేయని ఆపర్చునిటీస్, ఏ కంపెనీ ప్రొవైడ్ చేయని ప్రోడక్ట్ మనకి మార్కెట్లో ది వండర్ఫుల్ ప్రోడక్ట్ ని ఇండస్ వివా ఇస్తుంది. సో లెట్స్ ఇన్వైట్ అర్జున్ సార్ టు స్పీక్. Very good morning, everybody. And Arun,
why only Indus Viva? It's a very, very important subject, and I believe Arun has given an extraordinary delivery of this subject. Yes, when you go into the market, you should be proud of your company, you should be proud of your industry. ఎవరన్నా దీని గురించి మాట్లాడినప్పుడు మీకు ఆ ప్రౌడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే when you know the speciality of your own industry and your own company. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకు మనం ఈ బిజినెస్ చేస్తున్నాం, బయట ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకు మనం ఈ బిజినెస్ చేస్తున్నాం, ఎన్నో కంపెనీస్ ఉంటాయి, ఎందుకు ఈ కంపెనీయే మనం చూస్ చేసుకున్నాం. ఇవి చెప్పేటప్పుడు మీరు ప్రౌడ్ గా లేరు అంటే దెన్ యువర్ ఇన్ ఎ రాంగ్ ప్లాట్ఫామ్. సో వీ ఆల్వేస్ ఫీల్ మన కంపెనీ ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ అందరూ ఈరోజు బెస్ట్ కంపెనీ డిజైన్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఇన్ దిస్ కంపెనీ. సో ఇంకా ఇఫ్ యూ లెర్న్ మోర్, యుల్ బి if you are in action, you will be understanding more about the speciality of our company. So all the very best everybody, and today is Saturday, that means it's a new week for us. So take charge of this week, keep your goals, and all the very best. Back to the host. Thank you, sir. Thank you, Arjun sir, for your valuable time. So here is the poll. అందరూ కూడా మీ రేటింగ్స్ ని పోస్ట్ చేయండి. ప్లీజ్ పార్టిసిపేట్ ఎవ్రీవన్. మీరు సెషన్ విన్నారా లేదా అన్నది మీరు ఈ పోలింగ్ ఇచ్చేదాన్ని బట్టి అర్థమవుతుందండి. ఎవరైతే సెషన్ కంప్లీట్ గా విన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ చేయండి. ఇట్స్ 1 star, 2 star, 3 star, 4 star and 5 star. Thank you everyone, and thank you Arun sir once again for your wonderful sharings about Indus Viva, why only Indus Viva. So tomorrow మనకు ఇంకొక స్పీకర్ ఉన్నారండి. రేపు మనకి సునీల్ సార్ ఉన్నారు ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ తో. So let's meet in tomorrow's morning momentum session and have your GPS and goal setting meets today. Thank you everyone for joining this session today. Thank you.